హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో, ఇంకొక మంచి యూజ్‌ఫుల్ వీడియోతో మళ్ళీ ఈరోజైతే మీ ముందుకొచ్చాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం గనక మన ఛానల్‌ని చూస్తున్నారు, ఈ ఫేస్‌నైతే ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే డెఫినెట్‌గా వీడియో చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్‌ని క్లిక్ చేశారు అనుకోండి, నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా కూడా ఫర్దర్‌గా ఆ నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. సో, ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే అయితే డెఫినెట్‌గా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉంది? మీకు యూజ్ అయిందా? ఎలా అనిపించింది అని. ఓకేనా? సో, ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేద్దామా? వీడియో ఏంటి అంటే సో, నార్మల్‌గా మనం అందరం చాలామంది డైలీ పూజ చేస్తుంటారు. నిత్య దీపారాధన చేస్తుంటారు. లేదంటే నార్మల్‌గా పూజ చేసుకుంటుంటాం కదా! సో, అది కూడా రేపటి నుంచి ఏంటి, రేపేంటి తొలి ఏకాదశి. సో, మన పండగలన్నీ కూడా స్టార్ట్ అవుతాయి రేపటి నుంచి. ఈ ఫస్ట్ ఏకాదశి, తర్వాత శ్రావణ మాసము, తర్వాత వినాయక చవితి, దసరా ఇట్లా. సో, ఎప్పుడు పూజ చేసుకుంటూనే ఉంటాము. డైలీ మనం పూజ చేసుకునేవి అవి ఉంటాయి కదా! హారతి కానివ్వండి, దీపారాధన కుందులు ఏవైతే ఐటెమ్స్ ఉంటాయో అవి ఫస్ట్ ఉన్నంత షైనింగ్‌గా అయితే కొన్ని రోజులకు ఉండవు కదా! సో, మనం దీపారాధన చేసి యూజ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత బట్ ఎవ్రీడే క్లీన్ చేసుకోవాలి అంటే కొంచెం కష్టము. అది కూడా మనం ఎంత క్లీన్ చేసుకుంటున్నా ఆ డిజైన్‌లో ఏవైతే ఉందో డిజైన్ లోపల అదైతే బ్లాక్ అదైతే పోదు కదా! సో, అలా కాకుండా సో, ఈజీగా క్లీన్ చేసుకునేలాగా అది కూడా ఫుల్‌గా షైనింగ్ వచ్చేలాగా క్లీన్ చేసుకోవడం ఎలా అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. సో, మళ్ళీ అండి వీడియో గనక చూస్తున్నారు అంటే డెఫినెట్‌గా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకేనా? వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. సో, నేనైతే ఈరోజు ఒక లిక్విడ్ గురించి చెప్దామనుకుంటున్నానండి. సో, నేను యూజ్ చేసేది అండ్ బయట కూడా నేను ఆల్రెడీ చూసాను. రివ్యూస్ అన్నీ బాగున్నాయి. యూజ్ చేస్తున్న వాళ్ళు కూడా చెప్పారు. సో, సింపుల్‌గా ఎలా క్లీన్ చేసుకోవాలి అన్నదైతే నేను ఈ లిక్విడ్‌తో చూపిస్తాను. ఇదొచ్చేసి క్లీన్ సోల్ అండి. సో, ఈ లిక్విడ్ పేరొచ్చేసి క్లీన్ సోలు. ఇది ఓన్లీ సిల్వర్ ఐటెమ్స్ ఏవైతే ఉన్నాయో సిల్వర్ ఐటెమ్స్ క్లీన్ చేసుకోవటానికి మాత్రమే ఇది యూజ్ చేసుకోవాలి. సో, స్పార్క్లింగ్ క్లీన్ వితౌట్ ఎనీ సిల్వర్ లాస్ అమ్మోనియా ఫ్రీ ఇన్‌స్టంట్ క్లీనర్. సో, చాలామంది అనుకుంటారు గదా! ఇట్లాంటివి ఏమన్నా క్లీన్ చేసుకునేవి యూజ్ చేసాము అంటే సిల్వర్ లాస్ అవుతుంది అని. బట్ లేదండి ఎట్లాంటి సిల్వర్ అయితే లాస్ అవ్వదు. అండ్ చాలా ఈజీగా ఇన్‌స్టెంట్‌గా అయితే మన పూజా సామాను డైలీ యూజ్ చేసుకునే పూజా సామాను ఏవైతే ఉన్నాయో అవి అయితే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు ఒకటి క్లీన్ చేసుకోవడం చూపిస్తాను. సో, దీని ప్రికాషన్స్ ఎలా యూజ్ చేయాలి అన్నవి కూడా అన్నీ కూడా ఈ బాటిల్‌లో ఉన్నాయండి. సో, ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది ఇది అరౌండ్ వచ్చేసి 1 లీటరు. ఐ మీన్ ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది. సో, ఇప్పుడు అందరూ అయితే యూజ్ చేస్తూనే ఉన్నాం కదా! సో, ఇదైతే ఓన్లీ సిల్వర్ కోసమే. సో, ఫస్ట్ అయితే దానికోసం ఇట్లా ఏదైనా ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకోండి. ఈ లిక్విడ్ అనేది దీనిలో కొంచెం అయితే నా ఆబ్జెక్ట్స్ ఏవైతే నేను అన్నీ కూడా యూజ్ చేసి ఇవన్నీ కూడా చిన్న చిన్నవి డైలీ యూజ్ చేసేవి. సో, ఇవన్నీ మునిగేలాగా అయితే వేసుకోవాలి. సో, దాన్ని బట్టి మీరు ఎంతైతే తీసుకోవాలో, ఎంత లిక్విడ్ తీసుకోవాలి, ఎలాంటి కంటైనర్ తీసుకోవాలో అన్నది మీ ఇష్టము. సో, నావైతే అన్నీ ఆల్మోస్ట్ చిన్న చిన్నవే కాబట్టి నేనైతే జస్ట్ ఈ చిన్న బౌల్ తీసుకున్నాను. దీనిలో లిక్విడ్ వేసుకున్నాను. ఇంకొక బౌల్‌లో వచ్చేసి ఫస్ట్ వాటర్ వేసుకున్నాను. సో, ఇది తీయటానికి ఇది వచ్చేసి ఈ లిక్విడ్‌లో అరౌండ్ 10-15 సెకండ్స్ కన్నా ఎక్కువ టైం ఉంచకూడదు. సో, ఈ వెంటనే తీసేసి మనం వాటర్‌లో వేసేసుకొని ఒక క్లాత్‌తో అయితే మనము క్లీన్ చేసుకోవాలి. సో, నేనైతే ఒకటి క్లీన్ చేసి చూపిస్తాను. సో, నేనైతే ఇక్కడ ఒకటి క్లీన్ చేసి చూపిస్తానండి. ఇది చూడండి. ఇది అగరబత్తులు పెట్టుకునే స్టాండ్ చూడండి ఎంత నల్లగా ఎట్లా అయిపోయిందో. ఓకేనా? చిన్న చిన్న ఐటెమ్స్ ఇవి క్లీన్ చేయటానికి కూడా నార్మల్‌గా రావు. ప్లస్ ఈ డిజైన్ ఏదైతే ఉందో మనం ఎంత క్లీన్ చేసినా ఈ డిజైన్ లోపల ఉన్న బ్లాక్‌నెస్ అయితే పోదు కదా! సో, చూద్దాము ఇది ఎలా క్లీన్ అవుతుందో. ఇదంతా అయితే మునిగేలాగా అయితే చూసుకోండి.
సో వీటిని అయితే వెంటనే అయితే వాటర్లో వేసేసుకోండి. నీట్గా అయితే వాటర్తో కడుక్కొని మంచిగా క్లాత్తో అయితే తుడిచేసుకోండి. సో చూడండి, ఇందాకడికి ఇప్పటికి ఎలా ఫుల్ షైనింగ్ అయితే వచ్చేసింది కదా. మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. డిఫరెన్స్ మీకు అర్థమైంది కదా. సో వాటర్ చూసుకున్నా, వాటర్ అయితే ఇట్లా కొంచెం బ్లాక్గా అవుతున్నాయి. ఇదంతా బ్లాక్ లాగా అయింది. సో ఇంకొకటి అయితే ట్రై చేద్దాము. మీరైతే ముందే ఒకసారి అయితే శుభ్రంగా అయితే వాటర్తో వాష్ చేసుకోండి. ఇది దీనిలో వేసే ముందే వాటర్తో కూడా, సబ్బుతో కానీ ఎలాంటి గ్రీజు అలాంటి మార్క్స్ ఏం లేకుండా. సో చూడండి, ఇది ఎంత కొత్తగా ఎంత షైనింగ్గా అయిపోయిందో. సో ఇలా మనం ఈజీగా మన దగ్గర ఉన్న అన్నీ కూడా క్లీన్ చేసుకుందాం. సో చూడండి, అన్నీ ఎంత కొత్తగా అయ్యాయో. ఇలా మనం కొంచెం అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి. ఇది చూడండి, ఇందాక ఎంత బ్లాక్గా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. ఓకేనా. సో ఇలా మనం ఎన్ని పూజా సామాన్లు అయినా చిటికెలో మనం క్లీన్ చేసేసుకోవచ్చు. ఓకేనా. సో ఇదండి, ఇలా ఎన్ని సిల్వర్ ఐటమ్స్ అయినా మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మనం క్లీనింగ్కి యూజ్ చేసిన సొల్యూషన్ ఏదైతే ఉందో అది మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ తిరిగి అదే బాటిల్లో స్టోర్ చేసుకొని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు, పడేయక్కర్లేదు. సో ఎలా అనిపించింది వీడియో? నచ్చింది అంటే డెఫినెట్గా అయితే లైక్ చేయండి. ఎవరికైనా హెల్ప్ అవుతుంది అంటే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.